అమ్మవారి బోనాల కార్యక్రమం నిన్న సాయంత్రం తీసుకున్నాము. ఈరోజు అన్నదానం ఉన్నది. రేపు ఉన్న అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము ముదిరాజులు ఐక్యంగా ఉండాలని జెండావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ముదిరాజులు అనే మన జాతి తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్నది. 60 లక్షల జనాభా ఉన్నది. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. మన రాజకీయంగా వెనుకబడి ఉన్న దానికోసమే ముదిరాజు జెండా అనే ఆవిష్కరణ జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ముదిరాజులు ఒకే మాట ఒకే బాట కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఒకే మాట మీద ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ముదిరాజులు రాజకీయంగా ఏదైనా సాధించవచ్చు. అందుకోసము ఐక్యంగా ఉండి మన రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఈ నా యొక్క ఉద్దేశము. అదేవిధంగా మన 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 సంఘంలో ఉన్న కొందరు నాయకులు మన కులాన్ని తాకట్టు పెట్టి వ్యక్తిగతంగా తన సొంత లాభాల కోసము అందరినీ మనల్ని బలిపశువు చేస్తున్నారు. ఏంటిది సొసైటీల విషయంలో కూడా మనకు చాలా అన్యాయం జరుగుతుంది. మన గ్రామంలో దాదాపు 3 తరాల నుంచి మేము పట్టుకుంటున్నాం, కానీ ఇంతవరకు సొసైటీ లేదు. అది కోర్టులు సమస్యలో ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో మనం జనాభా పరంగా ఉన్నాం, కానీ మనకు వచ్చిన లాభాలు మాత్రం అందకుండా చేస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే మనం వేరే వాళ్ళకు ఓట్లేసి మనకు బీసీఏలో చేర్చండి, మమ్మల్ని బీసీడీ నుంచి మాకు సొసైటీలు ఇప్పించండి అని అంటున్నాము. మనం రాజకీయంగా వెనుకబడి ఉండి మనం కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు వార్డు మెంబర్ నుంచి పడితే ఎమ్మెల్యే, వార్డు జడ్పీటీసీ వరకు అందరు కూడా మనోళ్ళు నిలబడి మన రాజకీయంగా ఎదగాలంటే మనోడు రాజకీయంగా వార్డు మెంబర్ ఉండి, ఉప సర్పంచ్ ఉండి, సర్పంచ్ ఉండి, జడ్పీటీసీ ఉంటే ఎంపీపీ అవుతారు. కాబట్టి మన ఓటు మనం వేసుకొని మిగతాలను కలుపుకొని చేసుకుంటే ఇదైతే మన రూరల్లో, నిజామాబాద్ రూరల్లో మన ముదిరాజుల ఓట్లు ముదిరాజులు వేస్తే మన ఎమ్మెల్యే గెలుస్తాం. కాబట్టి ముదిరాజులు మన రూరల్లో మన గట్టిగా ఉంటే మనము ఒకే మాట మీద ఉంటే అందరికీ మంచిది ఉంటాయి. కాబట్టి జై ముదిరాజ్.